ఇటీవల కాలంలో వైఎస్ జగన్ బయటకు వెళ్తే చాలు రక్తం కళ్లకు కనపడుతుంది. ఏదో ఒక ఘటన జరుగుతోంది. అది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఆయనకు ప్రజల్లో మళ్ళీ ఆదరణ పెరుగుతుందా అన్న బెంగ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఇక జగన్ బయటకు రావడానికి కూటమి సర్కారే అవకాశం ఇస్తోంది. రెంటపాళ్ల పర్యటన పక్కన పెడితే పొదిలి, బంగారుపాళ్యం పర్యటనలకు మాత్రం అవకాశం కల్పించింది ప్రభుత్వమే. పొదిలి పొగాకు రైతుల కోసం, బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్యల కోసం వెళ్లారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం సర్దుకుని రైతులకు ఉపశమన చర్యలు ప్రకటించింది. ఇదే ముందు చేస్తే జగన్ బయటకు వెళ్లేవారు కాదు కదా అంటారు విశ్లేషకులు. జగన్ జనంలోకొస్తున్నారు. కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రెప్పా రెప్పా డైలాగులు పేలుస్తున్నారు. పోలీసులను కూడా హెచ్చరిస్తున్నారు. అది పొదిలైనా, రెంటపాళ్లైనా, తాజాగా బంగారుపాళ్యమైనా జగన్ దూకుడు నిలవరించే ప్రయత్నాలు చేస్తున్నా ఓ పట్టాన సాధ్యం కావడం లేదు. అంతా అయిపోయాక సర్కార్ కేసులు పెట్టి మరో రూపంలో బద్నామవుతోంది. ఈ క్రమంలో అసలు జగన్ బయటకొచ్చేందుకు అవకాశం ఇస్తోందెవరు అనేది కీలక చర్చ. ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్లలోనే కాదు, ప్రధాన మీడియాలోనూ ఈ తరహా చర్చ జోరుగా సాగుతోంది. జగన్ బయటకొచ్చేందుకు అవకాశం ఎవరు కల్పిస్తున్నారు అనేదే చర్చ. ఈ విషయంలో అన్ని వేళ్లు కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఒక్క రెంటపాళ్ల వ్యవహారం పక్కన పెడితే పొదిలి, బంగారుపాళ్యం పర్యటనలకు అవకాశం కల్పించింది సర్కారేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొదిలి పర్యటనలో మహిళలపై రాళ్లు, చెప్పులు విసిరారు. బంగారుపాళ్యం పర్యటనలో మామిడికాయలు రోడ్డుపై పారబోసి హల్చల్ చేశారు. దీనివల్ల వైసీపీ నష్టపోయిన దానికంటే కూడా సర్కార్పై వచ్చిన విమర్శలే ఎక్కువగా ఉన్నాయన్నదే విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు చెబుతున్న అసలు కారణాలు సర్కార్ దగ్గరే ఉన్నాయని అంటున్నారు. రెంటపాళ్ల పర్యటన పూర్తిగా వైసీపీకి చెందిన కార్యక్రమం. తమ పార్టీ కార్యకర్త ఏడాది కిందట చేసుకున్న ఆత్మహత్య నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఇక పొదిలి విషయానికొస్తే పొగాకు రైతులకు మద్దతు ధరలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించేందుకు జగన్ వెళ్లారు. చిత్రం ఏంటంటే, జగన్ వెళ్లాక సర్కార్పై విమర్శలు చేశాక, జరగాల్సిన రాద్ధాంతం జరిగిపోయాక ప్రభుత్వం రియాక్ట్ అయింది. కేంద్రానికి లేఖలు రాసింది. క్యాబినెట్లో చర్చించింది. ఆదుకుంటామని ప్రకటించింది. అలా కాకుండా ముందుగానే ఈ పనులు చేసి ఉంటే జగన్కు అవకాశం దక్కేది కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. తాజాగా బంగారుపాళ్యం ఘటనలోనూ ఇదే కనిపించింది. తోతాపురి మామిడికాయలకు కనీసం ధర కూడా దక్కడం లేదని రైతులు 2 మాసాలుగా ఉద్యమించారు. రోడ్ల వెంబడి కిలోమీటర్ల లెక్కన ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కిలో ₹2, ₹1కే కొంటున్నారని గగ్గోలు పెట్టారు. అప్పట్లో సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జగన్ తన పర్యటన ప్రకటించాక మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లారు. మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. ఇక జగన్ పర్యటించిన రోజే కేబినెట్ ₹260 కోట్ల తోతాపురి రైతులకిచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇవేవో ముందుగానే నిర్ణయించి ఉంటే అసలు జగన్ బయటకొచ్చే అవకాశం కూడా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంటే దీనిని బట్టి జగన్కు ఎవరు అవకాశం ఇస్తున్నారన్నది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.